ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, ధైర్యం చేసి మీతో ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుతురు గాని ఒక్క నిమిషం. మావయ్య, అర్జెంటుగా మీతో ఒక విషయం మాట్లాడాలి. ఒక్క నిమిషం రా. నానా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి అందరికీ ఒకేసారి నాతో మాట్లాడాలనిపించింది? నేనేదో చిన్న టెన్షన్లో ఉన్నాను. ఒక్కొక్కరుగా మాట్లాడాలని వస్తున్నారు. ఏంటి బావా, ఏదో పెద్ద మీటింగే పెట్టినట్టున్నావు? నేనేం పెట్టలేదు అపూర్వ. వీళ్లే ఒక్కొక్కరుగా మాట్లాడాలంటూ వచ్చారు. అది సరే గాని 2 కోట్లు అకౌంట్స్ నుంచి మిస్ అవుతున్నాయి. నువ్వేమైనా వాడుకొని కేపీకి చెప్పడం మర్చిపోయావా? బావా, నేనేదైనా సరే మీకు చెప్పే చేస్తాను కదా. అయినా అంత పెద్ద మొత్తం చెప్పకుండా వాడుకుంటానా? ఏం మాట్లాడుతున్నారు బావా? ఏం కేపీ, 2 కోట్లంట. నువ్వేమైనా తీసుకుని అకౌంట్లో రాయడం మర్చిపోయావా? అంత పెద్ద అమౌంట్ నేనెందుకు తీస్తానండి? అన్నయ్య, మీకొక విషయం చెప్పాలి. అంతా మాట్లాడాలి చెప్పాలి అంటూ వస్తున్నారు. సరే, ఆ విషయమేదో మాట్లాడేయండి. 2 కోట్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. చెప్పు మీరా. అదే అన్నయ్య, ఎందుకు ఇద్దామని చెప్పిన 2 కోట్ల కట్నం గురించి మీకోసారి గుర్తు చేద్దామని వచ్చాను. ఆ, అదే బావా, మీరా మాటతో మిస్ అయిన 2 కోట్లు ఏమయ్యాయో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. ఏం కేపీ, బావకి చెప్పకుండా కట్నం ఇస్తే ఇచ్చావు, అకౌంట్లో రాయాలి కదా. మీకిందాకే చెప్పా కదండి, 2 రూపాయలు కూడా లెక్క రాసే నేను 2 కోట్లు ఎందుకు తీస్తాను? అవును నానా, హిందూ కట్నం గురించి అంకుల్ బాధపడుతుంటే మీతో మాట్లాడిద్దామని నేనే తీసుకొచ్చాను. నేను కూడా కేపీనంత ఈజీగా అనుమానించలేదమ్మా. కానీ ఈ 2 కోట్లు ఏమైనట్టు? ప్రతిదీ కేపీనే లెక్క చూసుకుంటాడు. ఏం కేపీ? బావగారు, లెక్కలు మొత్తం నేనే చూసుకుంటానండి. కానీ ఇంట్లో క్యాష్ మొత్తాన్ని అపూర్వ గారే హ్యాండిల్ చేస్తారు. చూసావా బావా, అటు తిరిగి ఇటు తిరిగి కేపీ నన్నే దొంగ చేయాలనుకుంటున్నాడు. ఏం కేపీ, మా డబ్బులు మేమే దొంగతనం చేస్తామని ఎలా అనుకుంటున్నావు? నా ఉద్దేశం అది కాదండి, జరుగుతున్న ప్రాసెస్ చెప్తున్నాను అంతే. ఏం చెప్పినా అర్థం అదే వస్తుంది కేపీ. సరే, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. గట్టిగా లాగితే చివరికి బావనే దొంగం చేస్తామేమోనని భయంగా ఉంది. సర్లే బావా, ఎంత నిజాయితీ పరుడైనా తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు తన పిల్లల కోసం దారి తప్పుతూ ఉంటాడు. ఇంక ఈ విషయంలో మీరు కేపీని కూడా ఏమీ అనొద్దండి. అపూర్వ గారు, అంటే మీ ఉద్దేశం ఏంటండి? 2 కోట్లు నేనే కొట్టేసి నా కూతురి కట్నంగా ఇచ్చానంటారా? ఆహా, ఎందుకు కేపీ అంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు మేమేమన్నామని? ఈ విషయం ఇంతటితో వదిలేద్దామని చెప్తున్నాను కదా. చెప్తున్నారు, దొంగ అని నా మీద ముద్ర వేస్తున్నారు. మీరిస్తానన్న డబ్బు మీకు తెలియకుండా నేను ఇచ్చానని నా మీద నిందేస్తున్నారు. కట్నం సమస్య తీరకపోగా జీవితాంతం నా మీద దొంగ అనే మచ్చ ఉండిపోయేలా చేస్తున్నారు. కృష్ణప్రసాద్, గొంతు తగ్గించి మాట్లాడు. సరే, ఆ మాట మీ బియ్యంకులతో చెప్పించేయి.
నేనే దగ్గరుండి ఆ కట్నం ఇచ్చేస్తాను. ఇప్పుడే వెళ్ళి మా వియంకుల్ని ఇంటికి తీసుకొస్తాను. నువ్వెళ్ళటం ఎందుకో? ఫోన్ చేసి రప్పించు. మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు గట్టిగా మాట్లాడినా నేనంతే గట్టిగా తిరిగి ఎందుకు మాట్లాడలేకపోయానంటే మీకున్న క్లారిటీ నాకు లేదు గనుక. నేను మా అమ్మతో మాట్లాడి ఫుల్ క్లారిటీతో వచ్చాను. అందుకే మిమ్మల్ని పిలిపించాను. బావగారు ఫోన్ చేస్తుంటే వాళ్ళు కట్ చేస్తున్నారు. బ్లాంక్ చెక్. చూడవే, నేను ఈ డబ్బు ఇచ్చినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. చివరికి మా చెల్లికి కూడా. మీరు చెప్పొద్దంటే ఎందుకు చెప్తామండి? అస్సలు చెప్పం. ఆ అపూర్వ ఇస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ ఇచ్చినా మీరు తీసుకోవద్దు. మళ్ళీ నా చెల్లిని కష్టపెడుతున్నారని తెలిసినా అక్కడ నుండి డబ్బు తెచ్చుకున్నారని విన్నా అయ్యో చెప్పవేంటే? అలాంటిదేం లేదు. మీకు అంత ఇబ్బంది కలగనివ్వండి. మీ చెల్లిని మేము పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. నమ్మండి. పదవే, పదండి. వస్తామండి. అబ్బబ్బబ్బా, ఇందాక నుంచి వీడెవడో సంపుతున్నాడే. ఎవరండి? అయ్యో బావగారే. అయ్యో, చెప్పండి బావగారు. ఎక్కడున్నారు? పనుండి బయటకు వచ్చాము. విషయం ఏంటో చెప్పండి. మా ఇంట్లో వాళ్ళంతా మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి మా ఇంటికి వస్తారా? ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. మంచిది, వస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.